తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి కేసీఆరే బాస్. అలాంటి పార్టీలో కుమ్ములాటలు, ఆధిపత్యం కోసం పోరు. ఇప్పుడు ఇది పరిస్థితి అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు క్లారిటీ వచ్చిందా? లేక క్లారిటీ ఇచ్చారా? అసలు కేసీఆర్ తర్వాత కార్ పార్టీకి కాబోయే బాస్ ఎవరు? గత కొన్నాళ్లుగా కార్ పార్టీ శ్రేణులతో పాటు పొలిటికల్ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్లో కేటీఆర్ నాయకత్వానికి లైన్ క్లియర్ అయిందా? బావమరిదికి బావ సపోర్ట్ చేస్తున్నారా? హరీష్ రావు వ్యాఖ్యల ఆంతర్యం అదేనా? గులాబీ రథానికి కృష్ణార్జునులు అవుతారా? గులాబీ పార్టీ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గులాబీ పార్టీ. రాజకీయం గురించి తెలిసిన ఏ ఒక్కరికైనా ఈ సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ తర్వాత ఆ పార్టీని నడిపే నాయకుడు ఎవరు అనే దానిపై చాలా కాలంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు లాంటి ధీటైన నాయకులు ఆ పార్టీలో ఉండటమే. అయితే వారసత్వ రాజకీయం గురించి జరుగుతున్న ఈ చర్చ 2018 వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ బంపర్ విక్టరీ కొట్టిందో అప్పటి నుంచి ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. 2018 విజయం తర్వాత వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను ప్రకటించారు కేసీఆర్. దీంతో ఇక గులాబీ పార్టీకి కేటీఆర్ పెద్ద దిక్కు. ఆ పార్టీకి ఆయనే నాయకుడని కేసీఆర్ చెప్పేశారని పార్టీలో ఒక పెద్ద దుమారం లేచింది. అప్పటి నుంచి రామారావు కూడా తనదైన స్టైల్లో పార్టీని నడపడానికి సర్వశక్తులు ఒడ్డినట్లు అందరికీ కనిపించిన విషయమే, తెలిసిన విషయమే. అయితే తన నాయకత్వ పటిమను కేటీఆర్ పలుమార్లు నిరూపించుకున్నప్పటికీ గులాబీ పార్టీలో ఉన్న మరో నేత హరీష్ రావు పార్టీలో ఉండటం, హరీష్ రావుకి ట్రబుల్ షూటర్గా పేరుండటంతో ఇక కేసీఆర్ వారసత్వంపై ఒక పెద్ద చర్చ జరిగింది. కేటీఆర్కి పూర్తిగా పార్టీ పగ్గాలిస్తే ఆయన కన్నా సీనియర్ నాయకుడైన హరీష్ రావు పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్న వ్యక్తి సహకరిస్తారా? కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారా? కేసీఆర్ నిర్ణయాన్ని అసలు ఆయన స్వాగతిస్తారా అనే అంశాలు కూడాను మొత్తం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చని తలెత్తాయి. ముఖ్యంగా వాటన్నిటినీ పటాపంచలు చేశారు హరీష్ రావు. పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, కేసీఆర్ గీత గీస్తే ఆ గీతను కూడా దాటని వ్యక్తిని నేను అంటూ ఇక కేటీఆరే మీ నాయకుడని కేసీఆర్ చెప్తే గనుక నేను శిరసా వహిస్తాను. ఆయన మాట వేదం. పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచాను. ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తా అంటూ క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. హరీష్ రావు ప్రకటనతో గులాబీ పార్టీలో వారసత్వం టాపిక్ కొత్తగా వచ్చింది కాదు. చాలా కాలంగా ఈ అంశం పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే బావమరిది మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని ఆ పార్టీలో కుర్చీ కోసం చాలామంది చాలాసార్లు కమెంట్స్ చేశారు. ఇక ఒకానొక సందర్భంలో గులాబీ పార్టీ ఏదైతుందో అది ముక్కలు కావడం ఖాయమేనన్నట్లు ప్రచారం కూడా సాగింది. ముందు మీ ఇంట్లో గొడవలు సర్దుకోండి అంటూ ఇక అపోజిషన్లో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటైర్లు కూడా వేశారు. ముందు ఇంట కలిసి రచ్చగలవాలి అనే సామెత కూడా గుర్తు చేశారు. కానీ ఇక్కడ నాయకత్వం గురించి నేను ఫుల్ క్లారిటీ ఉన్నా. ప్రజల మధ్య ఉంటూ ప్రజల మన్ననలు పొందిన వాడే నాయకుడు అవుతాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి గందరగోళం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభలోనూ అలాంటి వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. అలానే ఆ సభలో కేటీఆర్ బొమ్మలు మాత్రమే కనిపించడం చర్చనీయాంశమైంది. వారసత్వం విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్. తమ నాయకుడు కేసీఆర్ఏనని, తర్వాత ఎవరికి అవకాశం దక్కినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, హరీష్ రావుకి పార్టీలో ఒక సముచిత స్థానం ఉందని, పార్టీలో ఆయన స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. అయినా ప్రజాక్షేత్రంలో వారసత్వానికి తావు లేదు. వారసత్వం అనేది ఆస్తిలో ఉంటుంది, కానీ ఇక్కడ పార్టీ వారసత్వంలో కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీ శ్రేణుల్లో మాత్రం ఈ ఇద్దరిది సమానమైన స్థానమని, బావమరుదులిద్దరూ కృష్ణార్జునులు లాంటి వారని, వారి మధ్య విభేదాలు ఉండవంటారు పార్టీ కేడర్ అంతా. అయితే వీరిద్దరి మధ్య కవిత సైతం వారసత్వం రేసులో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది కొంతకాలం. జాగృతి పేరుతో పార్టీకి సంబంధం లేకుండా ఆమె చేసిన అనేక కార్యక్రమాలు అలాంటి ఆలోచనలకే చోటిచ్చాయని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఆమె ఈ రేసు నుంచి తప్పుకుంటున్నట్లే అని తెలుస్తుంది. కేటీఆర్ నాయకత్వానికి మద్దతిస్తూ హరీష్ రావు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కవిత సైలెంట్ అయిపోవడం, ఇలాంటి వ్యవహారాల నుండి చూస్తుంటే ఇక కేటీఆర్కి వారసత్వం కట్టబెట్టి పార్టీ పగ్గాలు అప్పచెప్పడమేనని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. నిజంగానే కేటీఆర్కి వారసత్వ పగ్గాలు అప్పచెప్తారా?
గులాబీ దళం ఏదైతే ఉందో, గులాబీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందా? ఇటు హరీష్ రావు, కవిత ఇద్దరు కూడా ఈ రేసు నుంచి తప్పుకుంటున్నట్లేనా? అసలు కేటీఆర్కి పార్టీ నాయకుడిగా చేస్తే ఖచ్చితంగా ఆయన పార్టీని నడపగలుగుతారా? నడపగలిగే అవకాశం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.